ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. నీతోనే డాన్స్ 2.0. నా బంగారు తల్లి తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. ఏంటో ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అని పాటలు పాడుకోవడం తప్పితే నిజంగా నా జీవితంలో పెళ్ళనేది జరగట్లేదు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్న వేస్ట్. వస్తాడు నా రాజు అంటూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నా రాజు ఈ రోజు వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. రాధా గారిని అలా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నారు తెలుసా? తెలీదండి, తెలీదు అంటే మాస్టర్. అప్పట్లో అబ్బాయిలు సిగ్గుపడతారు చూడండి, అలా ఒక్కసారి సిగ్గుపడి చూపించరు. సిస్టమ్ లో సిగ్గు గిగ్గంత లేదు. హలో మేడం, హౌ ఆర్ యు? ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. రాధమ్మ ఒకసారి మీరు సిగ్గు. ఎవరైనా ఒంటరైపోయారంటే అది నేనే, కాబట్టి నా కోసం నేను నా రాజుని తెచ్చుకున్నాను. అయ్యో అబ్బాయి, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. ఆ రాజుని నేను ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద చూపించబోతున్నాను కూడా. నా రాజుని చూపించే టైం వచ్చేసింది. రాజా, ఓ రాజా, ఈ నీతోనే డాన్స్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రాజా వారు వచ్చేసారు. రాధమ్మ, ఎలా ఉంది మా ఈడు జోడు? 30 seconds అక్కడ వెయిట్ చేయి, నేను వస్తానని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు ఇది? ఎవరు ఇది? ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. మా ఐనో బ్రిటో అమ్మని మా పార్ట్నర్. నాకు ఇంకొంచెం టైం పట్టేటట్టుంది నా పెళ్లి జరగాలంటే. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు. సుబ్బు, ఆ కాలంలో లాగా సిగ్గుపడి చూద్దా? మా శిశిరు షిరీను బాగున్నారా ఇద్దరు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. మాస్టర్ జీ, పోయిన ఎపిసోడ్ లోనే చెప్పాను కదా ఇది సెమీఫైనల్ కాదని. ఆ విషయం మాకు తెలుసులే. సుబ్బు 16 ఏళ్ళ వయసులో సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక 4 కౌంట్స్ కొంచెం డిఫరెన్షియేట్ అయింది. దానికి నేను 1 మార్క్ కట్ చేయను, డోంట్ వరీ. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని వీడేం చెప్పినా రైట్ నేనేం చెప్పినా రాంగ్ అంటావా? yes, నితిన్ నక్షిత. వావ్, థాంక్యూ గైస్. నేను మానస్ గురించి చాలా విన్నాను. నేను మానస్ అలా డాన్స్ చేస్తాడు, ఇలా డాన్స్ చేస్తాడని ఈ రోజు చూసాను బ్రో. సూపర్ సూపర్ సూపర్. తగ్గేది లేదు, కొంచెం లవ్వింగ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు కొంచెం ఏదైనా నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. సుబ్బుకి విని విని ఎక్కడో అంటుతుంది. సరే, కాస్త మజ్జిగ నెక్కు తిను, ఒళ్ళు చాలా పడుతుంది. ఐ ఆల్సో సేమ్ టీమ్. కమ్ మచ్చా మచ్చా, ఏంటి మచ్చా యు ఏంటి మచ్చా? కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు జరిగేస్తుంది. అమ్మ బాబాయ్, కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. Let's go to నితిన్ నక్షిత. 7 out of 10. టూ మచ్ రే, టూ మచ్. శిశిర్ త్రూఅవుట్ దిస్ సాంగ్ హీ వాస్, మీరు నవ్వుతూనే ఉన్నారు, అంటే స్మైలింగ్ లోనే ఉన్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. బాత్రూమ్కి వెళ్తారా? నో నెగటివ్ కమెంట్స్, ఐ లవ్డ్ ఇట్. నో నెగటివ్ కమెంట్స్, చాలా బాగుంది అని అన్నప్పుడు 2 మార్క్స్ ఎందుకు తీసేసావు బ్రిటో? సరదా, జస్ట్ ఫర్ ఫన్.
1 second. వాట్ హ్యాపెండ్ మేడం? వాట్ హ్యాపెండ్ మేడం? ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నేను చూస్తా సోకు తీగలో పండును కోస్తా, నువ్వు వస్తే కప్పిస్తా ముద్దుల ముంతమ్మా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. బ్రేక్స్ తీసుకోకుండా కంటిన్యూస్ గా ఆడేది మీరు ఒక్క జోడే అనుకుంటా. ఊపుంది, ఊపేస్తా. మీ అందరికి ఒక చిన్న టాస్క్ పెట్టాలని అనుకున్నాము. ఏమిటది? అబ్బాయిలకి బ్లైండ్ ఫోల్డ్ చేయడం జరుగుతుంది. మేల్ పార్ట్నర్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి ఆ అమ్మాయికి సరిగా నుదుటి మీద బొట్టు పెట్టాలి. ఓకే ఓకే, అర్థమైంది. ఓ మై గాడ్, ఎంత పర్ఫెక్ట్ అంటే అట్లుంటది మనతోని ముచ్చట. వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. సదా గారు మీరే చెప్పండి ఎలా చేశారు? లిప్ సింక్ ఒక్క చోటు వదలకుండా విత్ ఎక్స్ప్రెషన్స్. బ్రిటో బిగ్ ఫ్యాన్. భయ్యా నేను మీకు ప్యాన్ అయిపోయినా టీచర్ చెప్తున్నా. టైమింగ్, క్లారిటీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. I tell you, it was perfect. Perfect. Everything down to the last. నితిన్ అండ్ అక్షిత. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మీకు ఒక పెళ్ళం ఉంది, అది తెలుసా? మ్యారేజ్ అయ్యింది మనకి, తెలుసా తెలీదా? అంటే అది రామ్. మరి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మందు అడుగు అడుగు అడుగు. అప్పట్లో ఓన్లీ కళ్ళల్లో కళ్ళు చూసుకొని మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు. సో అలా చూసుకుంటూ మాట్లాడుకోవాలి. బాగుంది పత్తి వ్యాపారం. బ్రిటో, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఇద్దరు ఫస్ట్ టైం కిస్ చేసుకున్న ప్లేస్ ఏంటి? నేను చెప్పను. ఫస్ట్ ఫైట్ అబౌట్ వాట్? నాకు తెలియకుండా ఒక అమ్మాయికి టెక్స్ట్ చేశారు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఈ రోజు ఈ ఓల్డెస్ట్ గోల్డ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే 95 స్కోర్ తో మన బ్రిటో అండ్ సంధ్య. క్లాప్స్ బా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.